ప్రైజ్ ది లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము మనము చూద్దాము. దేవుని మూలముగా పుట్టిన వారందరము లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ లోకమును జయించిన విజయము మన విశ్వాసము అని వాక్య భాగము మనకి బోధిస్తుంది. ఇక విశ్వాసంలో ఉన్నటువంటి రకాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. విశ్వాసంలో ఉన్నటువంటి రకాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. మొదటిగా మనము చూసినట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము మనం ఒకసారి చూద్దాము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము మనం ఒకసారి చూద్దాము. యెహోవా ఇజ్రాయేల్ ఎదుట అమోరీయులను అప్పగించిన దినంన ఇజ్రాయేలు విడిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేలీలకు అదేవిధంగా అమోరీయులకు యుద్ధము జరుగుచున్నప్పుడు ఏమని ప్రార్థిస్తున్నాడు యెహోషువ అంటే, ఇక్కడ సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుమని. ఎప్పుడైతే యెహోషువ ఈ విధంగా ప్రార్థన చేశాడో ఆ యొక్క సూర్యుడు నిలిచిపోయినట్టుగా, చంద్రుడు నిలిచిపోయినట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము. కింద భాగంలో చూసినట్లయితే జనులు తమ శత్రుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిను అని ఇక్కడ వాక్య భాగము మనకి బోధిస్తుంది. యెహోషువ విశ్వాసము ఎలాంటిది అంటే సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగినటువంటి విశ్వాసమై ఉంటుంది. యెహోషువ విశ్వాసము సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగినటువంటి విశ్వాసంగా ఉంటుంది. రెండవదిగా మనము చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి చూద్దాము. మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనము చూద్దాము. 3వ అధ్యాయము 24వ వచనము. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకముల చేత అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపము బోలిందని వారికి ప్రత్యుత్తరము ఇచ్చాను. దానియేలు 3వ గ్రంథము 25వ వచనము. ఇక్కడ మనం ఈడ చూసినట్లయితే షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క విశ్వాసాన్ని మనము చూడవచ్చు. ఈ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎప్పుడైతే నెబుకద్నెజరు నిలిపించినటువంటి ఆ యొక్క ప్రతిమకు నమస్కారము చేయకుండా వారు జీవం గల దేవుని సేవించి ఉన్నారు కనుక అగ్నిగుండంలో పడవేయబడతాము అని తెలిసినప్పటికీ కూడా వారు రాజు నిలబెట్టినటువంటి ప్రతిమకు వారు పూజన చేయనట్టుగా మనము చూస్తున్నాము. వారు ఆ ప్రతిమకు పూజ చేయలేదు, కానీ దేవుని యందు వారు విశ్వాసము ఉంచారు. మనం ఇదే 3వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, మేము సేవించుచున్న దేవుడు మండిచున్న వేడిమ గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, వర్షమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా వీరు ఇక్కడ ఆ యొక్క రాజుతో చెప్తున్నారు, మీరు వేస్తున్నటువంటి ఆ మండుచున్న అగ్ని గుండంలో మమ్మల్ని వేసినప్పటికీ మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినప్పటికీ కూడా మేము ఈ యొక్క అగ్నిగుండంలో ఆ యొక్క మరణం అవుట కూడా సిద్ధపడ్డారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. ఎప్పుడైతే రాజు వీరిని ఆ యొక్క అగ్నిగుండంలో వేశారో రాజు చూస్తున్నాడు. అక్కడ దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. మనము 3 వేశాం కదా, కానీ నాకు 4 కనిపించున్నారు, అందులో ఒకరు దేవతల రూపంలో ధరించి ఉన్నారని ఇక్కడ రాజు చెప్తున్నట్టుగా చూస్తున్నాము. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రాణాన్ని అర్పించినటువంటి విశ్వాసమై ఉంటుంది, అసాధారణమైనటువంటి విశ్వాసము. యెహోషువ విశ్వాసము సూర్యచంద్రుని నిలిపివేస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మండుచున్న అగ్నిగుండంలో ఆ యొక్క వేయబడినప్పటికీ కూడా ప్రాణాలతో జీవించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనము 6వ అధ్యాయం దానియేలు 6వ అధ్యాయము 21వ వచనం కూడా చూడొచ్చు. దానియేలు 6వ అధ్యాయము 21వ
వచనము అతడు తన 23వ వచనం చూస్తున్నాము. అతడు తన దేవుని యందు భక్తుడైనందున అతనికి హేయ హానియో కలగలేదు. ఇక్కడ దానియేలు కూడా మనము చూడొచ్చు. దానియేలు కూడా కేవలము దేవుని మాత్రం ప్రార్థించకూడదని రాజుడు అక్కడ ముద్ర వేయించినప్పటికీ కూడా దానియేలు ముమ్మారు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. అట్లా ప్రార్థించినటువంటి వారిని సింహపు బోనులో వేస్తారు అని ఆజ్ఞ రాజు చేత జారీ చేయబడినప్పటికీ కూడా దానియేలు ప్రార్థన చేయడం అనేది మానలేదు. తాను ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో తనను సింహాలలో వేసినట్టుగా మనము చూస్తున్నాము. సింహంల బోనులో నుండి ఇక దానియేలును రక్షించినట్టుగా చూస్తున్నాము మనము. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియో కలగలేదు. సింహంల బోనులో వేసినప్పటికీ కూడా దానియేలుకు ఎలాంటి హాని కలగలేదు. సింహంల బోనులో వెళ్ళుటకు కూడా సిద్ధపడ్డాడు దానియేలు, కానీ దేవుణ్ణి ప్రార్థించడం అనేది మానలేదు. ఇది తన యొక్క దానియేలు యొక్క విశ్వాసమై ఉంటుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క విశ్వాసము మండుచున్న అగ్నిగుండంలో పడడానికి సిద్ధపడింది. దానియేలు యొక్క విశ్వాసము సింహం బోనులో కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. యెహోషువ సూర్యుని చంద్రుని నిలిపివేసినటువంటి విశ్వాసమై ఉంటుంది. అదేవిధంగా మనము యాకోబు పత్రిక చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే, కానీ ప్రవక్త అయి ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుడికి ప్రార్థించాడో 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద పడకుండా ఆగిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. వీరి యొక్క విశ్వాసము మనం చూసినట్లయితే యెహోషువ విశ్వాసము, అదేవిధంగా మనము ఇక షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క విశ్వాసము, అదేవిధంగా మనము దానియేలు విశ్వాసము, ఏలియా విశ్వాసం చూసినట్లయితే అసాధారణమైనటువంటిది. అంటే వారు ప్రాణాలకు తెగించి కూడా వారి విశ్వాసమును వదిలిపెట్టినటువంటి వారై ఉంటున్నారు. ప్రాణము పోతుందని తెలిసినప్పటికీ కూడా వారి యొక్క విశ్వాసాన్ని వారు వదిలిపెట్టలేదు. విశ్వాసమందు వారు స్థిరమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనము మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ఎవడైనను విశ్వాసముతో సందేహింపకుండా ఈ యొక్క కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడును అని చెప్పినట్లయితే ఆ కొండ ఆ యొక్క సముద్రంలో పడుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కొండలను పెగిలింపగలిగినటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. కొండను పెగిలింపగలిగినటువంటి విశ్వాసము. యెహోషువ సూర్యచంద్రుని ఆపివేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడి కూడా ప్రాణాలతో జీవించి ఉన్నారు. దానియేలు సింహపు బోనులో పడి కూడా జీవించి ఉన్నాడు. అదేవిధంగా ఏలియా వర్షము పడకూడదని ప్రార్థించినప్పుడు వర్షము పడకుండా నిలిచివేసినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కొండను చూచి మనము సముద్రంలో పడము అని చెప్తే అది పడుతుంది అని చెప్తున్నాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అదేవిధంగా మనము లూకాసు వార్త 8వ అధ్యాయము ఒకసారి చూద్దాము. 8వ అధ్యాయము 22వ వచనము ఒకసారి మనము చూద్దాము. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మల మాయను. దేవునితో పాటుగా ఇక్కడ పడవలో ప్రయాణిస్తున్నారు. సముద్రపు అద్దరికి శిష్యులతో పాటుగా వెలుచున్నారు. అది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిద్రించినట్లుగా వారు చూస్తున్నారు. ఆ యొక్క గాలిని చూసి ఆ యొక్క పొంగులను ఆ యొక్క సముద్రపు పొంగులను చూసి వారు భయపడి ప్రభువు దగ్గరికి వచ్చి లేపుతున్నట్టుగా చూస్తున్నాము. ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అది నిమ్మల మాయను అని వాక్యము మనకి బోధిస్తుంది. ఎదిరించేటువంటి విశ్వాసము, దేనినైనా సరే ఎదిరించగలిగినటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి.
కొండను పెగిలింపగలిగినటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. అదేవిధంగా దేనినైనాను ఎదుర్కోగలిగేటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఇక్కడ గాలిని అదేవిధంగా సముద్రపు పొంగును కూడా దేవుడు అణిచివేసినట్లుగా మనము చూస్తున్నాము. మూడవదిగా మనము చూసినట్లయితే మనం అదేవిధంగా నాలుగవదిగా చూసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము మనము 27వ వచనం ఒకసారి మనము చూద్దాము. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించరే. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలుతో పాటు ప్రయాణికులందరూ కూడా ఏక ఓడలో ఉన్నారు. వారు ఆ యొక్క సముద్రం యొక్క గాలి చేత సముద్రం యొక్క ఈదర గాలి చేత ఆ పడవ ఎటు వెళ్లకుండా వారు 14 రోజుల్లో ఆ యొక్క పడవలో ఉన్నట్టుగా చూస్తున్నాము. ఎందుకు వారు ఉన్నారు అంటే ఇక్కడ మనము పై భాగంలో చూడొచ్చు. ఎందుకంటే పౌల భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. ఇక పౌలును దేవుడు కైసరు ఎదుట నిలపవలసి ఉన్నది కనుక ఇక 14 రోజులు పడవలో ఉంచి తనను ప్రయాణంలో ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. 14 రోజులు కూడా వారు ఆ యొక్క పడవ నిమ్మలమవుతుందేమో అని వారు తెచ్చుకున్నటువంటి సరుకులన్నీ కూడా సముద్రంలో వేసినట్టుగా చూస్తున్నాము. 14 రోజులు వారు ఉపవాసంతో ఉన్నట్టుగా చూస్తున్నాము. దేవుడు ఇక్కడ అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నాడు. ఓడకే గాని మీలో ఎవని ప్రాణంనకు హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి నిలిచి అని వాక్యము బోధిస్తుంది. అలాంటి విశ్వాసం అంటే 14 రోజులు కూడా సహనముతో సహించగలిగేటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు 14 రోజులు సముద్రంలో ఉన్నాడు, సముద్రము పైన ఉన్నాడు పడవలో. అయినప్పటికీ కూడా వారి యొక్క విశ్వాసాన్ని వదిలి పెట్టలేదు. 14వ రోజు ఓడ అనేది అక్కడ ఒక దగ్గరి దేశంలోకి వస్తుంది అని ఇక ఓడవారు చెప్పినట్టుగా వింటున్నాము మనము. కనుక అలాంటి సహించగలిగేటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలి. సహించగలిగేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అదేవిధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి మనము చూద్దాము. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయేలులో ఎవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఇక్కడ శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నట్టుగా చూస్తున్నాము. శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని పై వాక్యంలో 8వ వచనంలో మనకు వాక్యము బోధిస్తుంది. శతాధిపతి యొక్క దాసుడు అస్వస్థతగా ఉన్నప్పుడు ఇతడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువును రమ్మని చెప్తలేడు. నువ్వు మాట మాత్రము సెలవి ప్రభువా, నా దాసుడు స్వస్థ నొందుతాడు అని దేవునితో చెప్పినట్టుగా చూస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే ఇక్కడ చెప్తున్నాడు, నేను ఇజ్రాయేలులో ఎవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వాక్యము మనకి బోధిస్తుంది. ఇంత గొప్ప విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము గొప్పది. మాట చాలు ప్రభు, నా దాసుడు స్వస్థ పొందుతాడు అని నమ్మినట్టుగా చూస్తున్నాము. దేవుడే చెప్తున్నాడు, ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడ కూడా కనుక్కోలేదు అని, అది ఉన్నట్టుగా నేను ఎవరిని కూడా చూడలేదని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అంటున్నాడు. కనుక ఇంత గొప్ప విశ్వాసాన్ని మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా మనము యాకోబు పత్రిక 2వ అధ్యాయము మనము 17వ వచనం ఒకసారి మనము చూద్దాము. 2వ అధ్యాయము 17వ వచనము. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని. విశ్వాసము లేకుంటే విశ్వాసము మృతముతో సమానమని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. విశ్వాసం అనేది మనకు లేకుంటే అది మృతంతో సమానము, చచ్చిన వారితో సమానం అంట. క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. కనుక క్రియ కలిగినటువంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. అదేవిధంగా మనము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనము 12వ అధ్యాయము 9వ వచనం కూడా చూసినట్లయితే, మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసము, ఆత్మవరములలో ఒకటైనటువంటిది విశ్వాసమై ఉంటుంది. ఆత్మవరములలో ఒకటైనటువంటి విశ్వాసమై ఉంటుంది. విశ్వాసం అనేది మనకి ఇక్కడ మనము చూసినటువంటి వాక్య భాగంలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా కనబడినట్టుగా చూస్తున్నాము మనము. విశ్వాసం అనేది చాలా రకాలు ఉంది, కానీ విశ్వాసము ఎక్కడ కూడా వారు విడవకుండా
జయించకుండా ఉన్నారు. ఎందుకంటే మనము లోకమును జయించిన విశ్వాసము మన యొక్క జయించిన ఇది మన విశ్వాసం అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. యెహోషువ ప్రార్థించాడు, సూర్యుని చంద్రుని నిలిపివేయగలిగాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినప్పటికీ కూడా ఆ యొక్క ప్రాణాలతో ఉండినట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా దానియేలు సింహపు బోన్లో నుండి తప్పించబడినట్లుగా చూస్తున్నాము. ఏలియా వర్షాన్ని నిలిపివేసినట్టుగా చూస్తున్నాము. కొండని పెగిలింపగలిగినటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలి. గాలిని సముద్రంను గద్దించేటువంటి ఎదిరించేటువంటి దేనినైనాను ఎదుర్కొన్నటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండవాలి. అదేవిధంగా సహనము కలిగి ఆ యొక్క అపొస్తలుడైన పౌలు వలె సహనము కలిగినటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలి. గొప్ప విశ్వాసము, శతాధిపతి లాంటి గొప్ప విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అదేవిధంగా విశ్వాసం అనేటువంటి ఆత్మవరమును మనము కలిగి ఉండాలి. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.